మేడం అమ్మగారు చూడండి, నా హృదయపూర్వకమైన ఆశ. నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, అసలు ఎందుకు పరగాలి పనికి మాలిన వ్యక్తిని. నన్ను ప్రభు పట్టుకున్నారు. హల్లెలూయా. ఎప్పుడో చచ్చిపోయేవాడు. నాకున్న ప్రమాదకరమైన తలంపులు, ఆలోచనలు, నాకున్న పగ. అయితే దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఇందులో అనుమానమే లేదు. హల్లెలూయా. అటువంటి నన్ను దేవుడు బూదిగాంతాల వరకు తన సాక్షిగా పరిచారకుడుగా చేసుకుంటానని వాగ్దానం చేశారు. అయ్యా, నేను అర్హుడైనా అసలు ఎదురు పనికి వస్తాను, నేను ఊర్లోనే మా కుటుంబంలోనే ఎవరికి పనికిరాను, అందరూ బాగా విద్యావంతులు యోగ్యులై ఉన్నారు, నేను చదువు సంధ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. మరి ఏంటి ప్రభా నా గతి అంటే, నేను నిన్ను ప్రేమించాను. హల్లెలూయా. లోకంలో ఎవరు మన ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మన గౌరవించినా గౌరవించకపోయినా, మన ప్రేమించిన వాడు, తన స్వహస్తాలతో మనని నిర్మించిన వాడు, తన అరచేతులలో మనల్ని చెక్కుకున్న మన ప్రియతమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి తన ఇష్టం చొప్పున, అది మీరు అన్ని తీసి చదవండి అని చెప్పను ఇప్పుడు, ఎందుకంటే సమయం లేదు. చాలా విలువైన సమయం, అమూల్యమైన ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలి. నేను చెప్తున్న విషయం ఏంటంటే, చూడండి, యోహాను సువార్తలో నోట్ చేసుకుంటే చాలు. యు డోంట్ నీడ్ టు ఓపెన్ నౌ అండ్ రీడ్ దాట్ అవుట్ లౌడ్. ఎవరో పెద్దగా చదవాల్సిన అవసరం, మీరు వ్యక్తిగతంగా చదవండి. 10వ అధ్యాయం 10వ వచనంలో ఎవరో యేసయ్యను బలవంత పెట్టి ఆయన దగ్గర నుండి ఆయన ప్రాణాన్ని ఏదో తీసుకునేసుకోవడానికి ఆయన చేతకాన్ని దద్దమ్మ కాదు, మనుష్యుడు కాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. లోకంలో సమస్తము ఆయన నిర్మించాడు. అద్భుతమైన శక్తి కలిగిన దేవుని ప్రియ కుమారుడు, అద్వితీయుడు. ఆయనకు రెండవ పక్కన ఎవరు లేరు. ఆయన మాత్రమే యోగ్యుడు, అర్హుడు. అయోగ్యులమైన మనలను ప్రేమించి తనతో పాటు సింహాసనం పైన కూర్చుండబెట్టి ఉన్నాడండి. మీరు ఊహించగలరా? మన అంతగా అధోగతిలో పాపము వలన అమ్మబడిన వారం, పాపములో పట్టబడిన వారమై, దాస్యపు శృంఖలాలలో పట్టబడిన వారమై, అపవాది యొక్క తొత్తులమై గుడ్డితనముతో బ్రతుకుచున్న మనలను, మనబోటి లోకంలోని సువార్తకు లోబడిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ప్రేమించి అద్వితీయమైన తన ప్రణాళికలో భాగస్వామ్యం చేశారు. పాస్టర్ యేసుబాబు గారు ఆయనలో అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ ఉండి సువార్తను గ్రహించుకున్నాడు. గొప్ప విద్యావేత్తగా ఆయన అంటే చదువుకున్నాడు, వేరే వేరే ఉద్యోగాలు చేసి చివరికి ఆయన సమయం వచ్చినప్పుడు సేవలో పరిపూర్ణంగా వాడబడాలనేటువంటి దేవుని ఆశ, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాడు. 100 ఏళ్ళు చేయవలసినటువంటి సేవను దేవుడు తన దాసుని ద్వారా కొద్ది కాలంలోనే జరిగించుకొని ముగించాడు. హల్లెలూయా. ఆ దేవుని దాసుని నేను బాగుగా మిస్ అవుతున్నాను, కానీ ఆయన ఈ లోకంలో పడవలసిన శ్రమలు ముందుగానే పడ్డాడు, అనుభవించాడు. యేసయ్య తన సముఖంలో కూర్చోబెట్టి ఆయన గొప్ప ఆదరణ. ఎక్కడైతే కన్నీరు లేదు, ఎక్కడైతే పేదరికం లేదు, ఎక్కడైతే అసమానత లేదో, ఎక్కడైతే అందరూ దేవుని ఏక మనసుతో స్తుతిస్తారో, మునుపటి తరములలో జీవించిన దేవుని భక్తుల యొక్క సన్నిధానంలో సర్వోన్నతుడైన దేవుని కోట్ల కొలది దూత గణములకు సహోదరుడు పాస్టర్ యేసుబాబు ఆయన దేవుని సన్నిధిలో అందరూ సంతోషించి సమర్పించి దేవుని మనసు దుఃఖపడవద్దు. ఒకసారి మన సహోదరుడు అయ్యో మన మధ్య ఉంటే బాగుండని ఆశిస్తున్నాం. మనకంటే ఎక్కువగా ఆయన గాడ్ కాల్డ్ హిమ్ హోమ్. ఇంటికి వెళ్ళిన వాడు ఎంత విశ్రాంతిగా ఉంటాడు తెలుసా మీకు? ఈ లోక శ్రమలన్నీ మర్చిపోతాడు. ఇప్పుడు తన యొక్క విజ్ఞాపన, తన ప్రార్థన, తన ఉదయపూర్వకమైన కోరిక ఏంటంటే కుటుంబము, పిల్లలు, తన సంఘము మిక్కిలిగా ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. ప్రేమించాడు, మీ కొరకు సౌకర్యాలు చేశాడు. దేవుని కృప, లోతైన దేవుని మార్మికమైన ప్రేమ. ఇప్పుడు ఆయన గురించి ఎవరు చెప్తాడు? యేసయ్యను, అయ్యా నీ సేవ, నీ చిత్తాన్ని ఎంతవరకు మేము నెరవేరుస్తూ ఉన్నాం. భూమి చాలా సంకుచితం అయిపోయింది, సమయం దగ్గర పడింది.
మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండంలోనే 6వ అధ్యాయం, ఆదికాండము ఇప్పుడు నేను చదివినటువంటి ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుండి 39 వరకు, మరి విశేషంగా 37 నుండి 39 వరకు ఉన్న ఈ వచనాలతో పాటుగా మనం ఆదికాండము 6వ అధ్యాయంలో చూస్తే లోకపు స్థితి ఎలా ఉన్నదో మనం గమనించుకుంటాం. చూడండి దయచేసి 6వ అధ్యాయం 6వ 5 నుండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కేవలం చెడ్డవనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయమందు నొచ్చుకొనెను. దేవుడు తాను సృజించిన మంచిదై ఉన్నట్టు చూచిన ఈ సృష్టి అవతు నరుల యొక్క అవిధేయతను బట్టి, పాపమును బట్టి లోకములో దేవునికి విరోధంగా మానవుడు తిరగబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కంటే తన ఆశను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ఫలాన్ని వద్దని అన్నాడు, అంతా ఇచ్చాడు, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చాడు, అంత ఏమి పొదవలేదు, ఆ ఫలమే కావాలా? ఆదాము ఆయన సాటి అయిన సహాయంగా దేవుడు అనుగ్రహించిన హవ్వ మొట్టమొదటి ఆమె ఫలాన్ని తిని మోసగించబడి భర్తకు ఇచ్చింది. వారి ఏకీభవించి ఇష్టం లేకపోతే తినడు కదా, ఇద్దరు ఏకీభవించారు, పాపంలో పడిపోయారు. ఆ రోజుననే వారు ఆత్మ సంబంధమైన మరణాన్ని ఎదుర్కొన్నారు. శరీర రీతిగా బ్రతికే ఉన్నారు, పిల్లల్ని కడుతూనే ఉన్నారు. భూమిని సేద్యం చేయమని దేవుడు చెప్తే ఆ భూమి రాళ్ళు రప్పులు ఏరియా ముళ్ళ తుప్పులు వస్తూ ఉంటే వాటన్నిటినీ చదును చేసి నరికి నిప్పులో పడేసినంత పరిశుభ్రమైన వాతావరణం చేసుకొని విత్తనాలు తల్లి అందులో వచ్చే ఫలాన్ని అనుభవిస్తూ కష్టాచి చెమట వచ్చి జీవిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి శ్రమానుభవం కలిగిన లోకములో ఆనాటి నుండి ఈ నేటి వరకు మానవులు సుఖశాంతులతో ఏమీ లేరు. ఎక్కడ చూసినా ఆనాటి నుండి ఈ నేటి వరకు ఒకే తల్లి గర్భంలో ఒక తల్లిదండ్రులకు జన్మించిన ఇరువురు అన్నదమ్ములలో ఒకరి యొక్క అర్పణ దేవుడు స్వీకరించాడని మరి ఒకడు అసూయపడి ద్వేషించి తన తండ్రిలో తాను ఉన్నటువంటి తన తమ్ముడి మీద పడి అన్న వెళ్ళి అతన్ని చంపేసిన రక్తము నేలలో పొరపించి నీతిమంతుని యొక్క రక్తం ఏవేలు రక్తమే అంత శక్తి కలిగిందయి సర్వోన్నతుడైన దేవుని సముఖంలో అతని యొక్క స్వరమును, అతని వేదనను దేవునికి మొర్రపెడుతూ ఉంటే మనందరి నిమిత్తం ఏ దోషము లేని దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు హల్లెలూయా ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే తండ్రి అయిన దేవుని సంకల్పమును బట్టి తన అద్వితీయ కుమారుడు మనుష్య మాత్రుల యొక్క పాపమును ప్రాయశ్చిత్తం చేయడం కొరకై వారికి బదులుగా వారి స్థానములో ఇన్ దేర్ ప్లేస్ అండ్ ఇన్ దేర్ స్టెడ్ యాజ్ మ్యాన్స్ సబ్స్టిట్యూట్ God who is a spirit became a man and suffered on his own, by his own will. He went on to the cross, laid down his life, died there, gave up his ghost, was buried. But praise God, hallelujah. And సమాధి చేయబడి అంతటితో స్టోరీ అయిపోతే ఇక యేసు ప్రభు వారి పేరు ఎత్తవలసిన అవసరం ఎవరికి లేదు. నిర్జీవమైన నిస్సహాయులైన లోకములోని ప్రజలందరికీ ఆయనే ఏకైక ఆశాదీపముగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు మాత్రమే నిత్య జీవమును వాగ్దానం చేశాడు. మన ఉన్న స్థితిలో మన ప్రేమించాడు, మన పాపమును తనపై మోపుకున్నాడు. యేసయ్య పాపమెరుగని తాను మన కొరకు పాపిగా చేయబడ్డాడు.
పాపముగా చేయబడింది. అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని శిక్షించాడు. ఆ కుమారుని యొక్క రక్తమును బట్టి అపవిత్రమైన మానవుల యొక్క ప్రతి విధమైన మన మనస్సుకు పట్టిన జాడ్యము, మన ఆత్మలకు పట్టిన వ్యాధి యేసయ్య కృపలో తొలగించబడింది. ఎవరైతే యేసు ప్రభువారిని తమ స్వకీయ రక్షకుడుగా అంగీకరించారో ఆయన పాపముల ద్వారా తప్ప నిత్య జీవమును ఎవరూ పొందలేరు. తమ క్రియలను బట్టి, తమ ఆలోచనలు బట్టి ప్రతి ఒక్క నరుడు చెడిపోయిన వాడుగా ఉన్నాడు. దేవుని కంటే మనకి ఎక్కువ ఏమీ తెలియదు. దేవుడు రాయించిన సత్యం మనం తప్పిపోతామేమోనని మన నిజస్థితి మనం తెలుసుకోవటానికి యేసు ప్రభువారు కూడా ఏమన్నారు? నశించిన దానిని రక్షించుట కొరకై మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? ఏదో 4 రోజులు ఇక్కడ ఊరేగి, ఇక్కడేదో రాజ్యం పెట్టుకొని, ఇక్కడేదో అందరితో సవాళ్ళు విసురుకుంటూ ఇక్కడ చేయటానికి ఆయన రాలేదు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆశ్చర్యకరుడైన దేవునికి ఏ లోకము పనికిరాదు. భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనం. కోట్ల కొలది దేవదూత గణములు నిరంతరము ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ఆయన్ని స్తుతించుచున్న వైభవోపేతమైన పరలోకపు వైభవాన్ని విడిచి తను తాను రిక్తుడిగా చేసుకొని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. మీరు అందులో 5వ వచనం నుండి మీరు చదువుకుంటుపోతే 14 వరకు అద్భుతమైన యేసయ్య యొక్క మనస్సు ఏంటో, ఆయన చేసిన పని ఏంటో అక్కడ అర్థం. బైబిల్ అంతా ఆయన గురించి చెప్తా ఉన్నది. చదువుకునే తెలివితేటలు మనకు ఉండాలి, చదువుకోనే ఆశ మనకు ఉండాలి. ఆశపడి వారి ప్రాణమును ఆయన తృప్తిపరుస్తుంది. ఒకప్పుడు బైబిల్ చదవలే, అర్థం కాలేదు. బైబిల్ పక్కన పెట్టేసి అన్నిటి కోసం అన్ని చోట్ల ఆరాటపడి వెంపర్లాడి వెతుకులాడితే ఎక్కడ దొరుకుతుంది? నీకు నాకు ప్రియమైన దేవుడి ద్వారా అవసరమైన ప్రతిదీ యేసయ్యలోనే ఉన్నది. హల్లెలూయా. ఆయనలో రక్షణ ఉన్నది, ఆయనలో నిత్య జీవం ఉన్నది, మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉన్నది. ఈ లోకమును గ్రహించుకున్న తెలివితేటలు జ్ఞానము ఆయన మనకు అనుగ్రహించారు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపద ఆయనలోనే గుప్తమై. గుప్తం అంటే ఏంటో తెలుసా? రహస్యం. చూస్తా ఉంటా, ఏమీ లేదనిపిస్తుంది. అన్ని అందులోనే ఆయనలోనే ఉన్నాయి. యేసయ్యను కలిగిన వాడు అన్నీ కలిగిన వాడు. మన వాడు నాదేముంది అయ్యా, నేను పేరువాడిని, నాకు పంప లేదు గోడు లేదు అంట. గోడులోకి వెళ్ళి చూస్తే నాకు పంప లేదు గోడు లేదు. ఇది ఎందుకయ్యా పంప? యేసయ్య నీకు అద్భుతమైన ఒక మహిమాన్వితమైన స్థలాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపడతాం. భూమి మీద ఒక యాత్రికులు ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. ఈ యాత్ర ముగిసిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఇందాక పాట పాడుతున్నప్పుడు అన్ని విన్నా, చాలా అద్భుతమైన పాటలు, అర్థంతో కూడిన పాట. అయితే ప్రియమైన దేవుని వింటారు. లోకం ఎలా ఉందని చదువుకున్నప్పుడే 6వ అధ్యాయం ఆదికాండంలో 6:5లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము, అక్కడ చూడండి, ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూశారు. యెహోవా చూస్తున్నాడు నీ యొక్క నా యొక్క దోషమును చూశాడు. దాని పర్యవసానము నరకాగ్ని. నరకము దేవుడు నరుల కొరకు సృష్టించలేదు. ఆ నరకము సాతాను కొరకును, వారిని వెంబడించిన దుష్టులైన అవిధేయులైన దూతల కొరకును, గర్విష్ఠులైన వారి కొరకును, అబద్ధమును నమ్మినటువంటి వారి కొరకును. దేవుడిలో అబద్ధం లేదు, దేవుడు సత్యవంతుడు. దేవుడిలో ప్రేమ మాత్రమే ఉన్నది, ద్వేషము లేదు. అటువంటి ద్వేషము లేని దేవుణ్ణి, అయితే దేవునికి ఆగ్రహం ఉన్నది. దేనికి వ్యతిరేకంగా? అపవిత్రతకు, అవిధేయతకు, అవినీతికి, అపవాది సంబంధమైన క్రియలను లయపరచడానికి యేసయ్య ప్రత్యక్షమయ్యారనే సంగతి మనం తెలుసుకుంటాం. బైబిల్ బాగా చదువుకుంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి విషయాలు ఏంటంటే,
ఎక్కువసేపు మాట్లాడి ఇక్కడ మనం చేయగలిగేది ఏమీ లేదు. ఎక్కువసేపు మాట్లాడితే మనకు వచ్చే ప్రయోజనం కూడా ఏమి, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవడమే ప్రాముఖ్యం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్న ఈ లోకంలో ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం ఇప్పుడే చెప్పాను కదా, 24వ అధ్యాయం 37 నుండి 39 2 వచనాలు. ఆకాశమును భూమియు గతించిపోయినను కానీ ఆ మాటలు ఎన్నడను గతించు. 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడయు అలాగే అలాగునే ఉండదు. ఇప్పుడు దేవుడి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినములలో మనం ఉన్నామా లేమా? ఉన్నామా? ప్రభు ఏం చెప్పారు? మనుషులు ఏం చేస్తున్నారట? 37 చదువు. జల ప్రళయమునకు ముందు దినములలో, ఆ ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు ఏం చేస్తున్నారండి? ప్రజలు అందరూ వినండి శ్రద్ధగా. ఏం చేస్తున్నారంట లోకంలో ప్రజలు? వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి మా అమ్మాయిని ఇస్తామండి, ఆ అబ్బాయిని మేము చేసుకుంటాం. ఇదే పనిగా సంబంధాలు. వివాహం కావాలి, దేవుడికి తెలుసు. కానీ వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దాన్ని అపవిత్రం చేశారు మానవులు. పరిశుద్ధుల మధ్యలో జరగవలసిన పరిశుద్ధ వివాహ సంబంధాలు ఇప్పుడు వ్యాపారంతో, రాజకీయ వ్యవహారంతో, లాభాపేక్షతో కూడినటువంటి కన్వీనియంట్తో కూడిన వివాహాలు జరుగుతూ ఉన్నాయి. సరే, దేవుని చిత్తము మనుషులకు జ్ఞానం లేదు. రేపేమి సంభవిస్తుందో మానవులకి తెలియదు. కానీ దేవుడిని తెలుసుకున్న వారు ఆపదలో పడిపోకుండా జాగరూకతతో వ్యవహరించడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. పెళ్లికిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, విందులు చేసుకుంటున్నారు, వినోదాలు చేసుకుంటున్నారు, మంచి మంచి ఖరీదైన డాంబికమైన కార్లు. నా కారు ఎంత అనుకుంటున్నావు? 70 లక్షలు అంటాడు. వీడు పోయి ఆ బ్రిడ్జి కూర్చుతాడు. ఎక్కడికి పోతుంది కారు? ఎక్కడికి పోతుంది వాడి భవనం? నేను చూస్తా ఉన్నా థియేటర్ లోపల 260 కోట్ల ఖరీదు చేసి ఇందాక మా డాడీ నాకు గిఫ్ట్గా ఇచ్చారని ఎవరో చెప్తా. డాడీ పరలోకపు తండ్రి మనకి ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? వాటిని మనం లెక్కించలేము. స్తోత్రాలు మన దేవుడికి మనం చెల్లింపు పంతులమై ఉంటున్నాం. వృద్ధునే మనం నిన్న ఎవరు సంబడి తెలియదు. మా బాబు అనుకుంటా అమెరికాలో ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే, నాయన అది లేదు ఇది లేదు, పనులు ఎప్పుడు చేస్తావు, అందరూ ఎప్పుడు తెలుగుగా బ్రతుకుతున్నారంటే, డాడీ మనం ఈ ఉదయాన్న సజీవంగా లేవనెత్తబడి అదే గొప్ప అద్భుతం, అదే గొప్ప ధన్యత అని చెప్పాడు. నాకు సడన్గా ఎవరన్నా గుర్తురాదు. ఇట్స్ అవర్ ఓన్ సన్ శామ్యూల్ గ్రెగరీ ఆయన చెప్పాడు. అంత అవగాహన తనకు దేవుడు కలిగించినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరి కూడా ఈరోజు మనం సజీవంగా ఉన్నాం. సజీవుడైన దేవుని సన్నిధానానికి వచ్చాం. హల్లెలూయా. ఎంతో మంది బయట లోకంలో చెడిపోయిన ప్రపంచంలో బాల్ గేమ్స్, కొందరు ఏది క్రికెట్ పిచ్చి అన్నమాట, ఇంకా ఏదేదో కొంతమంది బార్లు, ఇంకా ఎంతో రకరకాల, కొంతమంది ఆసుపత్రి పాలైపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు యేసయ్య నామం పేరిట 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నాను. నాలాంటి ఒక వ్యక్తి ఆరోగ్యము
ఏం గొప్పగా ఏం లేదు. ఆ భార్య గారు నేను కానీ డాక్టర్ చూడక 2 సంవత్సరాలు దాటిపోయింది. యశోద హాస్పిటల్ పోతే 50,000 కావాలి సార్. తక్కువ ఇద్దరు 2 పార్లు 30,000 రూపాయలు టెస్ట్లన్నీ అది రాస్తాడు. ఇన్ని మందులు రాస్తాడు. ఆ మందులు అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాం. బీపీ షుగర్ ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగుని నాకు బ్రతికించి ఉంచాడు. అయ్యా మేము ఎంతమందికి ప్రార్థన చేస్తుంటే అందరూ బాగుపడుతున్నారు, మరి మేము మందులు వాడాల్సి వస్తుంది, డాక్టర్ దగ్గర తప్పలేదంటే నేను సవాల్ అయ్యి అందరికీ నేను ప్రార్థన చేయడం, మనం పోయి యశోద హాస్పిటల్లో ఏంటి అని నా భార్యతో చెప్పి వెళ్తే తప్పని చెప్పట్లే. ప్రభు ఏం చెప్పారు? ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర లేదని చెప్పారు. దాని అర్థం ఆరోగ్యం బాగలేని వారికి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆధునిక వైజ్ఞానిక మరి ఆ వైద్య శాస్త్రాన్ని బట్టి కనిపెట్టిన నూతనమైన ఆవిష్కరణలు, మంచి మెషిన్స్, మందులు మాకు తయారు చేసి ఒక్క ఇంజక్షన్ చేస్తారంటే ఇప్పుడు 6 నెలల దాకా షుగర్కి వాడవలసిన పని. ఒకప్పుడు ఇంత పొట్ట వేసుకొని ఉండే వ్యక్తి ఇప్పుడు ఆ ఇంజక్షన్ చేసుకుంటే అతను పొట్ట క్రమంగా శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించని బాగుంటుంది. అంటే క్యాన్సర్ వచ్చిన వ్యక్తి చచ్చిపోతుంది. అటువంటిది క్యాన్సర్ను కూడా ఎదుర్కొని మనుషులు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. వైద్యానికి బ్రేక్ని కావాలి కదా అన్న స్థితిగతులను బట్టి ఎవరిని చిత్తమైతే ఇస్తే మేము కూడా వెళ్తాం. నువ్వైతే పరమ వైద్యుడు నీ పాదాలు పట్టుకొని బ్రతుకుతున్నావు. నీ సేవకులను ప్రార్థన చేసుకున్నావు. మేము సజీవంగా ఉన్నామంటే నాకు ఇది గొప్ప మెరుకులుగా ఈ లోకంలో చెడిపోయిన లోకంలో ఉన్నాము. సజీవుడు అయిన నిన్ను ఎరిగి మేమేం చేస్తున్నాం? నీవు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి నీ సత్య సువార్తను ప్రకటిస్తాం, అనేకులను హెచ్చరిక చేస్తాం. ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం, నిన్ను భూదిగంతాల వరకు తీసుకువెళ్తానన్నాడు. ఎప్పుడో వారిని నెరవేర్చాడు. ఎక్కడికి? అసలు ఎక్కడో రామలింగం అనే మా చిన్న కుగ్రామంలో ఉన్న నేను ఆ ఊరు, ఆ చెట్లు, ఆ తాటి చెట్లు, ఆ మామిడి చెట్లు, ఆ చిన్న చిత్త ప్రాంతంలో వాతావరణంలో ఉన్న నేను హఠాత్తుగా దేవుడు అమెరికా తీసుకుపోయి అక్కడ పడేశాడు. అరే ఈ భాష రాదు అని అన్నారు. వాస్తవం నాకు రాదు కదా నాకు దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. 6 నెలలు అలలలో అద్భుతమైన దేవుడు తన కృప ఇచ్చి ఇంగ్లీష్లో మాట్లాడటం పంపించాడు. ఇది నేను చెప్తే చాలామందికి వికటంగా నవ్వులాటగా ఉంటుంది. యథార్థంగా దేవుడే కార్యం చేశాడు. ఆయనకే మహిమ కలుగును నాకు. ఈరోజు భూమిగంతాల్లో ఆయన సాక్షిగా నేను ఉండటానికి కారణం, ఆశ కలిగి ఆయన పని చేయడానికి కారణం. ఎక్కడ దేవుడు చిన్న అవకాశం ఇచ్చినా నేను వెళ్ళి వార్త చెప్పాలనేటువంటి ఆశ, ఆకాంక్ష. మా దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఎవరివే దారి నేను వెళ్ళాలి. అది ప్రభుత్వమైతే రాబోయే వారంలో మహారాష్ట్ర, కర్ణాటక 2 ప్రాంతాల్లో 7 గ్రామాలు. అది నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్. దేవుడు 7 గ్రామాల్లో వార్త చెప్పడానికి నా భార్యకు నాకు ఆయన నియమించుకున్నాడు కాబట్టి ఆ సాక్షిగా వెళ్తున్నాను. అయితే పిల్లరా, మనం గమనించవలసిన విషయము, లోక స్థితి ఇప్పుడే తెలుసుకున్నాం. దేవుడి దృష్టిలో లోకం ఎలా ఉంది? చెడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది కదా. యుద్ధాలు వచ్చినాయి, కరువులు, కాటకాలు, భూకంపాలు, ఒకవైపు వరదలు, ఒకవైపు ఏమో ఎండలు మండిపోతాం. ఇదే కాలంలో వైపరీత్యం అంటే అదే కదా, కాంట్రాక్ట్. ఒకవైపు మంచు కురుస్తూ ఉంది, ఒకవైపు తుఫాన్ చెలరేగుతూ ఉంది, ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది, ఒకవైపు మారణము. వేలాది లక్షలాది మంది ఒక్కొక్క యుద్ధంలో యుద్ధం ముగిసేసరికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇప్పటికే $3 ట్రిలియన్ అమెరికా వారు ఖర్చు పెట్టారు. మరి ఇరాన్ వారు లెక్కలేనంత ధనాన్ని దేవుడు వారికి ఇచ్చిన పెట్రోల్ అమ్ముకొని ఓడలు షిప్పులు ఇంకా ట్యాంకర్స్ తీసుకెళ్ళి వారు అమ్ముకొని చైనా, రష్యా ఇంకా మిగతా దేశాలకు వారు అమ్ముకుంటారు. ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఆ ప్రజలకు పెట్టవచ్చు, సౌకర్యాలు కల్పించవచ్చు. కానీ వారు ఏం చేస్తున్నారు? పరస్పర విరోధ భావంతో యుద్ధాలు చేస్తున్నారు. దేవుడు ప్రియమిత్రులారా, దేవుడు మనుషులను మంచిగానే సృష్టించాడు. మనుషులు
ఎక్లీసియాస్టిస్ 7:20లో అంటే ప్రసంగిలో 7వ అధ్యాయము 20వ వచనంలో ఏముందో ఒకసారి చూస్తే, మనుషులు తంత్రాలు కల్పించుకుంటున్నారు, దేవుడు వల్ల నాకు ఏం లేదు, మనుషులు మారిపోయారు, చెడిపోయారు. మత్తయి సువార్తలో మనం ఇష్టపడిపోయి చదువుని రీతిగా తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అది తప్పు కాదు, కానీ దేవుడిని ప్రక్కన పెట్టి ఇవన్నీ చేస్తే అది తప్పు. ప్రతిదీ అంతా మంచిగానే ఉన్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. అయితే దేవుడు ఒక మాట శ్రమించాడు. ఆది కాండము 6వ అధ్యాయంలో 3వ వచనం చూడండి, 6:3లో అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగున్నది. అప్పట్లో దేవుడు 120 సంవత్సరాలు పెట్టారు. తర్వాత ఎంతకు దిగజారిపోయింది? ఇప్పుడు 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నాకు 67 ఏళ్ళు. ఇంకా నేను చేయగలిగితే ఈ 3 ఏళ్లలో ఎంత చేయాలి? దేవుడు ఇచ్చినట్టే అలోపు చేసినటువంటి సమయం, మనం నరులకు ఇచ్చిన సమయం పోతుందండి. మనం అనుకుందా వాడు చిన్నోడు అయితే చావు రాదా? పెద్దోడికే వస్తా మనం ఏం లేదండి. 50 ఏళ్ళకి పెద్దవాడు లేదా? 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి. సో మానవుని యొక్క మరణ దినము ఏమి చేసుకోవాలి? నిర్ణయించబడిన దినములలో ఒకటైనను కాకములపై నా దినములన్నీ నీ గ్రంథములో 139 కీర్తనలో ఉంటుంది మాట. నా దినములన్నీ నీ గ్రంథములో ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ డౌన్ ఇన్ దట్ బుక్. You don't need to worry about the day of your death, but you need to prepare yourself for that day. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఒక మనిషి దినములను లెక్కించుకొని పరిస్థితులను బేరీజు వేసుకుని, దేవా నీవు ఎప్పుడో నీ సూచన ఆకాశంలో కనిపించునై ఉన్నది, మా కొరకు మేము సమకూర్చుకున్నవి భూమి మీద శాశ్వతము, నీ కొరకు నేను స్థలం సిద్ధపడతా వెలుచున్నాను అని ప్రభు చెప్పారు. మీరు దేని గురించి భయపడవద్దన్నా. భూమి మీద మీరు 7 పాదాలు నమస్కరించి ఎక్కడికో పోయి ఏదో చేసేస్తే అయిపోతే వ్యాపారం వ్యవహారం అన్నీ నడుస్తుంది అనుకుంటే భ్రమ. ఏసయ్య తప్ప. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం తర్వాత చదువుకుని ఇప్పుడు చెప్పండి. నేను అన్ని చాలా ఉంటాయి, వాళ్ళు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. వాటన్ని చదువుకుంటే ఆ కాంటెక్స్ట్, ఆ యొక్క సందర్భాన్ని మనం గ్రహించుకుంటాం. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుడు, ఇప్పుడు తక్షణము లోకంలో చేయవలసిన పని ఏమిటయ్యా అంటే సువార్త. ఆ దినాలు ఎలాంటివి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఆది కాలంలో ఉన్న 6వ అధ్యాయాన్ని మరి చరిత్రకారులు అలాగే బైబిల్ పండితులు వ్యాఖ్యాతలు ఏమని రాశారంటే, ఆ దినములు శాస్త్రీయమైన అభివృద్ధి సాధించిన దినాలు. పిరమిడ్లు కట్టి 3000 సంవత్సరాల పైన అయిపోయింది. ఒక్కొక్క బండ 6 టన్నులు బరువు ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద క్రేన్లు, పెద్ద పెద్ద ఆధునిక యంత్ర పరికరాలను వాడితేనే అంత ఎత్తున తీసుకెళ్ళడానికి సాధ్యం కావడం లేదు. మరి అప్పుడు ఎలా చేశారు కదా? ఆ దినాల్లోనే ఊహ కన్నంత శాస్త్రీయమైన పరిజ్ఞానం, దేవుడు ఇచ్చిన జ్ఞానం మామూలుగా లేదు. దేవదూతల కంటే వాడికి కొంచెం తక్కువగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మరి మన తరంలో మనం 1969వ సంవత్సరంలో మా గ్రామంలో హై స్కూల్కి వెళుతున్నప్పుడు 7వ తరగతి చదువుతున్నప్పుడు మానవుడు చంద్రమండలంలో అడుగు పెట్టాడు. పుకాన్ని చెప్తూ ఉన్నాడు. నాకు నిండా వేస్తాడు. నేను 4 పేర్లు చెప్తారు, కాలేజీస్ అంటారు వగైరా. వెళ్ళి వాళ్ళు చంద్రమండలం వెళ్ళొచ్చారు. అదంతా ఒక పార్కు కొట్టిదని రష్యావాడు పుకారు చూపిస్తూ ఉంటారు. చంద్రమండలం మీద వెళ్తే అసాటి మాయమన్నా వెళ్ళారు కదా. ఇంకా ఎక్కడికో అక్కడ సుదూరమైన గ్రహాల్లోకి వెళ్ళి మట్టిని శాంపిల్స్ తీసుకొస్తారు. ఒక యంత్రాన్ని చేస్తే సూర్యగోళం
సమీపంలో అంత వేడిని తట్టుకొని కరోనా వరకు వెళ్ళాలి అక్కడ దేవుని స్తోత్రం హల్లెలూయా. మానవుడు శాస్త్రీయంగా అభివృద్ధి సాధించాడు. అంతేకాకుండా వారు లోపల ఏమైందో తెలుసండి, హింసతో దౌర్జన్యంతో ఒకరి మీద ఒకరు పెత్తనం కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం దేశాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే అలెగ్జాండర్ ఏం చేశాడు, ఎక్కడో మాసిదోనియా నుండి ప్రారంభించి అతను ఇండియా దాకా వచ్చాడు. మన పురుషోత్తముడితో పోరాటం చేశాడు, ఓడిపోయాడన్నారు. అయితే అతను వెళ్ళిపోయి తన ప్రదేశానికి వెళ్ళి ఒక దోమ కోటకు గురై ఏదో చచ్చిపోయాడు. 32-33 సంవత్సరాలు ప్రపంచాన్ని జయించాడు, జయయాత్ర చేసి చచ్చిపోయాడు. అందుకే ఆయన చెప్పాడట, నేను చనిపోయిన తర్వాత బాగా నేను ఏమి సాధించలేకపోయాను, వట్టి చేతులతో నేను వెళుతున్నా, కాబట్టి నా చేతులు పైకి పెట్టి నన్ను సమాధించాడు. ఈమెను దేవుని లోకంలో నరుడు ఎంత ప్రయాసపడినా, ఎంత చంద్రమండలం వెళ్ళినా, సూర్యుడిలోకి వెళ్ళి అడుగుపెట్టి వచ్చినా సాధించింది గొప్పేవి కాదు. ఆయన సృష్టించిన సృష్టి అద్భుతమైనది, ఆయన లోకము చాలా అద్భుతమైనది. ఆయన తన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన ఏర్పాటు ఇంకా ఆశ్చర్యకరమైనది. తన కుమారుడి ద్వారా తన అద్భుతమైన పరలోక వైభవంలో యుగయుగాలు జీవించే ఉచిత నిత్య జీవం అనే వరం కుమారుడైన క్రీస్తును విశ్వసించడం ద్వారా మానవులకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత. సువార్తను ప్రకటించడం వల్ల, సువార్తకు లోబడిన వారు, విశ్వసించిన వారు, నమ్ములో నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యం. యేసయ్యను నమ్మి రోగాలు పోగొట్టుకున్న వారు, ఇంకా అప్పుల బాధలు తీసుకున్న వారు, ఈ లోకంలో గొప్ప గొప్ప విజయాలు పరంపరలుగా సాధించుకున్న వారు ఎంతమంది. నమ్ముకోవడం వల్ల మనకు కలిగేది వేలే తప్ప నమ్మకపోవడం వల్ల బహు భయంకరమైన కీడు ఉంది అనేది మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ విధంగా వాళ్ళు లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని నోవహు దినాలు, నోవహును దేవుడు ఏం చెప్పారు చెప్పండి, ఓడను కట్టమని చెప్పారు. దాని ప్రణాళిక, దాన్ని ఏమి ప్లాన్ ప్రకారం ఎక్కడ ఎంత కొలత పెట్టాలి, ఏ కర్ర వాడాలి అన్నీ పెట్టాడు. 120 సంవత్సరాలు దేవుని యొక్క నీతి సువార్తను నోవహు ద్వారా లోకంలో ప్రజలకు బోధించాడు. హల్లెలూయా. ప్రజలందరూ ఒకవైపు పెళ్లి జరుగుతున్నాయి, ఏమయ్యా ఫంక్షన్కి రావాలి, బాబు నాకు పని ఉంది. నోవహు గారు రావయ్యా, ఏమొచ్చేదండి, నాకు దేవుడు ఇచ్చిన పని. ఏ దేవుడు నీకు ఇదే పిచ్చి, సరే మేము వెళ్ళొస్తాను కదా నా హెచ్చరించాడు. God warned people. 120 years continually, God allowed people to hear the good news. శుభవర్తమానం వినడానికి ఆ దినాలలో హెచ్చరిక చేసి దాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల నరులు పరిమితమైన పనుల్లోనే కాలక్షేపం చేశారు. చివరికి ఓడలోనికి ప్రవేశించుకుని ఆయా బాపరు తలుపు తీయి అంటే ఇంకెక్కడ ద్వారం మూయబడి, యేసయ్యే నేనే మార్గమును సత్యమును జీవమునై, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు, పరలోకం చేయడు. యేసయ్య కాలం అనుకోద్దా, కళ్ళు మూసుకుందాం, తల్లవచ్చుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను ప్రక్కన పెట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలు వ్యర్థము, మన కృషి ఎన్నటికీ ఫలించదు, పైగా నరకాగ్ని పాలవుతా. యేసయ్యను కలిగి ఉన్నవారు నిజంగా ధన్యులు. అవును, యేసయ్యను విశ్వసించి నేను పాపిని, యేసు ప్రభువుని నా నోటితో ఒప్పుకుంటున్నాను, దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తును నా నిమిత్తమై సమాధిని జయించుటకు, సమాధిని తిరిగి లేవనెత్తాడు, ఆయన నామమును ప్రార్థన చేసిన వారు ఎవరో వారు రక్షణ పొందుతారని పరిశుద్ధ లేఖనం చెప్తున్నది. హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను, యేసయ్య నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి. నేను ఎవరు కష్టపడవలసిన పని లేదు. ఉదిగంత జనులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్య వైపు చూస్తే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మనం గ్రహించుకుంటాం. మన ఏళ్ళ ఆయన చూపిన గొప్ప ప్రేమను మనం గ్రహించుకుని యేసయ్య హృదయంలో చేర్చుకుంటాం. ఇంకా ఎవరైనా యేసయ్యను
అంగీకరించకుండా అదే స్థితిలో ఉండి ఏమవుతుందో ఎవరికి తెలియదు కనుక త్వరలో యేసయ్య హఠాత్తుగా మేఘారుడై రానయ్యున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎరిగినటువంటి వారు ఆయనతో యుగ యుగాలు ఉండడానికి ఆయన చేత తీసుకుని పోబడతాం. అప్పుడు లోకంలో శ్రమలు జరుగుతాయి. లోకంలో యేసే నమ్మకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థమని తెలియజేస్తూ ఉన్నారు. అవును, దేవుడి దాసులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం. నేను నిర్లక్ష్యం చేశాను. లేదు, ఈరోజు నేను యేసయ్యను ఈ గడిలోనే నా హృదయాంతరంగంలో చేర్చుకుంటాను. దేవునికి లోబడి బాప్తిస్మం పొంది యేసయ్య బిడ్డగా జీవిస్తాను. స్థానిక సంఘంలో ఆత్మీయంగా వర్ధిల్లుతాను. నేను నా కుటుంబం రక్షణ పొందుతాను. అతి ఆశ కలిగిన బిడ్డలు ఎవరైతే అందరూ కళ్ళు మూసుకునే ఉండాలి, ఎవరు కళ్ళు తెరవద్దు. పిల్లలు మౌనంగా ఉండాలి. ఆశ కలిగిన వారు యేసయ్య కొరకు నేను తీర్మానం చేసుకున్నాను, నా కొరకు ప్రార్థన చేయడని మీరు కోరుకున్నట్లయితే, రక్షణ పొందాలని ఆశ ఉన్నట్లయితే, పొందని వారికి రక్షణ పొందడానికి వాయిదా వేయవద్దని నేను ప్రయత్నం మనం చేస్తాను. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి జస్ట్ కుడి హస్తాన్ని చూపండి, వెంటనే మీరు మీ చేయండి. ఆశ కలిగిన వారు ఎవరి స్తోత్రము ఎవరైనా నేర్చుకున్నారో అందరినీ దేవుడు రక్షించాలనే మాకు ప్రార్థన. దేవుడు చెప్తాం. ఉన్న బిడ్డలందరూ కూడా రక్షణ పొందినారు కాబట్టి దేవుడు మాయం చెల్లిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ బిడ్డలను ప్రేమించి అనుగ్రహించి నీ మంచి మందిరము, నీ దాసులు, నీ కుటుంబము, సేవ నిరంతరంగా జరిగించుకే జీవించిన తీర్మానం సహాయం బట్టి వందనాలు చెల్లిస్తూ, అల్ప దాసుడైన నన్ను మీ దాసురాల్ని ఈ రీతిగా మీ పరిచర్యలో మీరు బలపరిచి నీవు ఇచ్చిన 4 మాటలు మీ బిడ్డలతో పంచుకోవడానికి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మరలా మీ చిత్తమైనప్పుడు ఈ బిడ్డలందరినీ కలుసుకొని నీ ఎంతో ఆనందించే భాగ్యం దయచేయమని ఈ కృపాహస్తాలకు ఈ బిడ్డలను మమ్మల్ని మేము సమర్పిస్తూ, ఆనాడు ఆ హఠాత్తుగా నాశనం సంభవించి ద్వారం మూయబడిన తర్వాత మాకు తలుపు తీయమంటే ఎనడు తలుపు తెరవబడదు. రానయున్న ఉపద్రవంలో ఆ భయంకరమైనటువంటి జల ప్రళయంలో కొట్టుకుని పోక తప్పదు, నరకాగ్ని పాలు కాక తప్పదు. బిడ్డల కనువిప్పు కలిగేసి ఆత్మీయంగా కురుకల్పి లేవరెత్తుమని ఇవే ఈ యావత్ పరిచర్య ద్వారా మహిళ ఘనత ప్రభావం ఉంటుంది. జీవుడిని యేసునామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి అమ్మగారు వందనాలు, మీ అందరికీ వందనాలు. నా భర్తకి తీసుకెళ్ళలేదు, అది ఒకటి డ్యామేజ్. అయితే మన శుక్రవారం రోజు జ్వరం వచ్చింది. ఆసుపత్రి గుండె తీసుకెళ్తే రక్త పరీక్ష రిపోర్ట్లు అసలు పసికళ్ళు అనేవి బాగా పెరిగినాయి. లెవెల్ అంత డ్యామేజ్ వల్ల పసికళ్ళు అనేవి పెరిగినాయి. ప్లేట్లెస్ చాలా తగ్గింది. అయితే అవన్నీ 3 రోజుల్లో జ్వరం రాకుండా ఉంటే జ్వరం కలిస్తే తీసుకోండి, మళ్ళీ అడ్మిట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్లేట్లెస్ అన్నీ మంచి ఆరోగ్యం ఇవ్వమని దేవుడు మీ అందరి సంఘంలో ప్రార్థన చేస్తున్నా. సాక్ష్యం దేవుడు కానుకలు అర్పించుకుందాం. ఇంకోదేమన్నా ముందుగా సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయము ప్రభువునకు, ఈ దేహము ధనము సమయమును అబ్రాహామును అడిగెను ప్రభువా
చెప్పబడిన వాక్యం కొరకి చెప్పబడిన కాలంలో కొరకి ప్రార్థన చేసుకున్నందుకు వచ్చినట్లయితే కృపా కనికరములు మా ఆయన పరిశుద్ధాన్ని పాదము పొందరాలంటే నిన్న నేడు నిరంతరమున మా కన్నతండ్రి గడిచిన వారమంతా మమ్మల్ని శ్రమకరంగా కాపాడి తిరిగి మా ప్రభుత్వంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన మరి ఇంతవరకు సన్నిధిలో మిమ్మల్ని గురించి పాడుతూ ఆయన స్థుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చినట్టు మా ప్రభుత్వం బట్టి నీకు ఎక్కువ స్వస్థంలోనైనా ఈ దినం చూడలేక ఈ సన్నిధిని చూడలేక ఆయన ఎంతో మా పిల్లలు కాలంలో కలిసి ఉన్నారు మమ్మల్ని సచివులకు పంచుకొని మీ సన్నిధిలో చేర్చుకొని స్థుతించుటకు ఆరాధించుటకు ఇంతవరకు మమ్మల్ని వాడుతున్న విధానం తెలుస్తున్నాం దాస్తుని ఇంతవరకు మీ సన్నిధిలో సర్వసాధ్యం అనుపరుచుకొని ఆయన ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు మనం ఆచరిస్తున్నాం మీ దాసుని దీవించండి ఆశీర్వదించండి కుటుంబాన్ని ఆయన దీవించండి తండ్రి ఆయన ఎంతో దూర ప్రాంతం నుంచి మా కొరకు వచ్చి వాక్యాన్ని అందించి ఆయన మమ్మల్ని సిద్ధపరుస్తుంది నీకు వందనాలు చేస్తున్నాం మరి ఆరాధన కార్యక్రమంలో కూడా ఆయన కాలేజీలో చెప్పిన మాటలు బట్టి ఆయన నీకు వందనాలు చేస్తున్నాం అవును తండ్రి ఇది శుద్ధించలేక నిరాపరచలేక పాపం చేత అపరాధం చేత సత్యం ఉన్నప్పటికీ మమ్మల్ని కనికరించి మమ్మల్ని దయచేసి ఆయన మా కొరకు మా ప్రియ ప్రభుని మా ప్రాణ రక్షకుడు మా ప్రియ ప్రభు మా ప్రాణ రక్షకుడు మా కొరకు లేఖనాల మేరకు ఆయన తన రక్తంలో చెందించి తన రక్తము ద్వారా మమ్మల్ని కడగబడి పాపం నుంచి విడిపించి మీ పిల్లలుగా మీ సొత్తుగా మీ సన్నిధిలో నిలబెట్టి మిమ్మల్ని స్థుతించడకు ఆరాధించడకు మాకు చెప్పే భాగ్యం కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇతబడిన ప్రతి మాటను ప్రతి విధంలో పాలించడానికి సహాయం చేయండి ఆయన వాక్యానుసారంగా మా జీవితాలను నడిపించండి మీ లేఖనాల ప్రకారం మేము ముందుకు వెళ్ళటం మీ చిత్తం ఏమైందో మేము తెలుసుకుని కేవలం మీ చిత్తాన్ని మేము నెరవేర్చే పిల్లలుగా మీ సొంతగా మమ్మల్ని ముందుకు నడిపించామని ప్రార్థిస్తున్నాం ఆయన వాక్యమైన ఉదయ స్థానంలో ముందుకు వెళ్ళటకు సహాయం ఇచ్చింది ఈ ఆదివారం దినం ఒకటే కాక నేను సూచించాము ప్రతి దినము మమ్మల్ని సూచించేవారుగా నేను కనపరిచేవారుగా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ఆత్మీయంగా బలపరచండి స్థిరపరచండి మా సంఘం జ్ఞాపకం చేస్తుంది మా సంఘంలో ప్రతి కుటుంబము మీ కృపగా భద్రపరచండి మరి అదేవిధంగా మరి హక్కులను జ్ఞాపకం చేసుకోండి మరి నాయన గడిచిన దినాల్లో మీరు ఎంతో శ్రమ పడుతూ ఉన్నప్పటికీ ఆయన మీరు బాగు చేశారు తిరిగి మరి ఒకసారి మరి ఆరోగ్యం మరి క్షీణించింది కనుక మరొకసారి కుమారుని జ్ఞాపకం చేసుకుని దాని ముట్టండి స్వస్థపరిచిన ఆయన సహాయం చేయండి కుమారుని ఆదరణ దయచేయండి మరి ఆయన భద్రపరచండి మా సంఘం అంతా జ్ఞాపకం చేసుకుని మరి ఈరోజు 20 వరకు మరి ఆయన ఎగ్జామ్ రాసిన పిల్లలు ప్రతి విజయ్ జ్ఞాపకం చేసుకుని మీరు ఈరోజు రాసే రిజల్ట్ వచ్చిన కనుక మరి కొందరికి రిజల్ట్ రాకుండా ఆయన ఎన్నో సబ్జెక్ట్ పోయి బాధపడుతున్న పిల్లలు జ్ఞాపకం చేసుకుని ఆదరణకర్తగా ఉండి తిరిగి రాష్ట్రంలో వచ్చిన వారికి సంతోషపెట్టేదైనా సహాయం చేయండి కొందరు సమయం అయినా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మరి ఈ కానుకలపై ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇచ్చిన ప్రతి వస్తువును నామంలో సహాయం చేసి ఇచ్చిన ప్రతి వస్తువును దీవించండి ఆశీర్వదించి ఈ కానుకల సేవలు వాడు మా సంఘం కావాల్సిన ప్రతి అవసరం మీ నామంలో తీర్చమని సంఘాసులతో మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి సంఘంలో ప్రతి బిడ్డను మా సంఘ సేవకుని కుటుంబాన్ని వారికి ఇచ్చిన కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ సంఘాన్ని చేతులకు సమర్పిస్తున్నాం ఈ సంఘం మీద అభివృద్ధి పరిచి ఆత్మీయ బలపరుస్తున్నాం కొంత సమయాన్ని మమ్మల్ని మరొకసారి చేతులకు అప్పగిస్తున్నాం నీవే మహిమ ఘనత ప్రభావం మా ప్రభుని తీసుకున్నాం ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి సంఘమును దాసులను కుటుంబాన్ని
చేరున్న విశ్వాసమైన నీ హస్తాలను సమర్పిస్తూ వెతుబడిన వాక్యం హృదయాంతరంగాల్లో ఫలించినట్లు మీ పరిశుద్ధ లేఖనంతో రుచును మీ బిడ్డలు అనుబంధం కలిగి ధ్యానించి అందరూ నీకు చేరువై నీ చిత్తాన్ని నెరవేర్చు స్థిరమైన సిద్ధపాటు దయచేయండి విశ్వాసం దయచేయండి ఏ పరిశుద్ధంతో యావత్తు మనం సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరున్న యావత్తు సంఘములకు సంఘ పరిశుద్ధులకు దేవుని మీ కుమారుని రాకపడి సదాకాలం దేవుని తీయక దేవుని కృప తోడై నడిపించి బలపరచుడుగా ఆమేన్. ఆశీర్వాదం రాజుల రాజుకి రానైన మహారాజుకి The Lord.